ప్రపంచంలో ఎక్కడో జరిగే సంఘటన మరెక్కడో లింక్ అయ్యి ఉంటది అన్నటువంటిది. మొన్న ఇజ్రాయెల్‌లో ఫార్మాస్యూటికల్ కంపెనీ మీద దాడి చేసిందని చెప్పుకున్నాం గదా! ఏది ఇరాను. ఆ దాడితో అది పెద్ద ధ్వంసం అయిందన్నటువంటిది. టెవా ఫార్మాస్యూటికల్ ధ్వంసం అన్నటువంటిది ప్రపంచం మొత్తానికి సంక్షోభాన్ని సృష్టించబోతుంది. జనరిక్ మెడిసిన్స్‌కి సంబంధించి. ఇక్కడ కెమికల్ లీక్స్ ఇంకా నడుస్తున్నాయి అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు దీని మీద నిపుణులు చెప్పే మాటేంటంటే టెవా అనేటటువంటిది జనరిక్ మెడికేషన్స్‌కి సంబంధించి ప్రపంచంలోని ప్రతి మేజర్ కంట్రీకి రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తుందంట. వీళ్ళు ట్రీట్మెంట్స్ ఫర్ క్యాన్సర్‌కి వీళ్ళ దగ్గరే మందులున్నాయి. అలాగే కార్డియోవాస్కులర్ డిసీజ్‌కి ఉంది. రెస్పిరేటరీ కండిషన్స్‌కి, న్యూరలాజికల్ డిజార్డర్‌లకి మామూలుగా అయితే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. డబ్బులవుతాయి మందులకి. వీళ్ళ దగ్గర ఈ జనరిక్ మెడిసిన్స్‌లో 20% ఖర్చుతో అయిపోతుంది. అమెరికా, యూరప్, ఏషియాలో ఉన్నటువంటి అనేక హాస్పిటల్‌కి ఈ టెవానే మందులు సప్లై చేస్తుంటుంది. ఇప్పుడు దానికి సబ్‌స్టిట్యూట్స్ కూడా లేవు. అంటే మరొక వ్యవస్థ కూడా లేదు. ఒకే ఒక్క కంపెనీ నుంచినే ఉంది. ఇప్పుడు దీంతో జెనరిక్ డ్రగ్ షార్టేజ్ అనేది రాబోతుంది. జెనరిక్ మెడిసిన్స్ ఆల్రెడీ ప్రారంభమైందని చెప్తున్నారు. టెవా ఫ్యాక్టరీ తగలబట్టడం, ప్రొడక్షన్ ఆగిపోయింది. డ్రగ్ షార్టేజెస్ వస్తాయి రాబోయేటటువంటి రోజుల్లో అన్నటువంటి ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.